జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఒక ముఖ్యమైన విషయం నీకు చెప్దామని కాల్ చేశాను. అంతేకాని వేరే వేరే దేని గురించో కాదు. బేబీ, నీ క్యూట్ వాయిస్లోంచి ఇలా కూత పెట్టినట్టు వాయిస్ వస్తుంటే నేను భరించలేకపోతున్నాను బేబీ. నేనేం చేసినా అందులో పరమార్థం ఉంటుందని నీకు తెలుసు కదా బేబీ. అవునవును, అది కూడా నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అబ్బా, ఈ మాటని నెగిటివ్గా అర్థం చేసుకోమని నేను చెప్పలేదు బేబీ. బీ పాజిటివ్. ఇదంతా జస్ట్ అమ్మ వేసిన ప్లాన్. అమ్మ ఊరికి వేసిన స్కెచ్లో భాగంగానే ఈ మహిమలో తాళి కట్టాను, అంతే, ఇంకేం లేదు. నువ్వు దేనికోసం దేన్ని కట్టావో దేన్ని కట్టుకున్నావో నాకెందుకు, అది నీ పర్సనల్. అయ్యో, ఈ పర్సనల్లు ఘర్షణలన్నీ మన మధ్య ఏం లేవు స్మైలీ. నేను ఆ మహిమల్లో జస్ట్ తాళి మాత్రమే కట్టాను, కానీ నా మనసులో, మైండ్లో, అన్ని ప్లేస్లో నువ్వే ఉన్నావు. నువ్వెన్ని కబుర్లు చెప్పినా జరిగిందేది మారదు. అక్కడ నీ చోటు, ఇక్కడ నా చోటు. ఇక ముందు మారిపోయే అవకాశం కూడా లేదు. అయినా వెదవసోది పెట్టడానికి కాదు నేను కాల్ చేసింది. నేను కాల్ చేసింది నీకో ముఖ్యమైన విషయం చెప్దామని. ఏంటి ఇదంతా సోదా? చెప్పేది విను. ఉదయం ఆంటీ, అదే మీ అమ్మ ఫోన్ నుంచి విరాట్ చైత్రలు ఎవరికో ఫోన్ చేశారు. ఏమంటున్నావు స్మైలీ? అవును, చైత్ర మీ అమ్మలాగా గొంతు మార్చి మాట్లాడి ఎక్కడో ఉన్న ఒక అతన్ని రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. అదేంటో మాత్రం నాకు అర్థం కాలేదు. నాకర్థమైందల్లా, వాడెవడో వస్తే వీళ్ళందరి బతుకులకి శుభం కాడు పడుతుంది. విరాట్ చైత్రలు పర్మనెంట్గా హ్యాపీగా ఉంటారు. అది మాత్రం జరగకూడదు. వాళ్ళ హ్యాపీని నేను తట్టుకోలేను. అదేంటో తెలుసుకొని వాళ్ళనుకున్నది జరగకుండా చూడు. కనీసం ఇదైనా పర్ఫెక్ట్గా చెయ్యి. బాయ్. మామ్, చైత్రని ఇలాగే మాట్లాడిందంట. ఎవరితో మామ్? అంటే నేను సీతారత్నం మీద వేసిన నిందని నిజం కాదని నిరూపించడానికి ఆ విఠల్ని ట్రాప్ చేసి రప్పించబోతున్నారా? ఎస్, అదే ప్లాన్ అయి ఉంటుంది. విఠల్ అంకుల్నా? అవును పృథ్వీ. ఛా, ఆ ఫోన్ వాళ్ళ చేతికి దొరికిందని తెలిసిన తర్వాత కూడా ఆ సిమ్ని బ్లాక్ చేయకుండా ఎలా వదిలేసాం మనం? సారీ మామ్, టెన్షన్లో పడి ఆ విషయం మీద అసలు ఫోకస్ చేయలేదు. వాళ్ళు విఠల్తో ఏం మాట్లాడారో ఏంటో. పృథ్వీ, మనం చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లే మనల్ని దెబ్బతీస్తున్నాయి. విఠల్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్లకముందే అతనితో మనం మాట్లాడాలి. అసలే ఆ విఠల్ డబ్బు కోసం ఎంత చండాలం చేయడానికైనా రెడీగా ఉంటాడు. తను మన నుంచి మిస్ అయ్యాడంటే ఇన్నేళ్ల మన శ్రమ గాల్లో కలిసిపోతుంది పృథ్వీ. ఓకే మామ్, ముందు నీ నెంబర్ని బ్లాక్ చేసి సేమ్ నెంబర్తో ఇంకో సిమ్ తీసుకుంటాను. ఇంకా వాళ్ళు విఠల్ అంకుల్తో మాట్లాడకుండా చెయ్యాలి. త్వరగా చెయ్యి నువ్వు. ఇంతసేపు ఏంటి? చెప్పాను కదా త్వరగా రమ్మని. మీకేం బాబు, మగ మహారాజులు ఈజీగా ఆర్డర్లు వేసేస్తారు. కానీ మాకు అడుగడుగునా బార్డర్లే. ఏంటో విచిత్రం, మగుణ్ణి కలవడానికి కూడా ఇలా అడ్డదారిలో నడవాల్సి వస్తోంది. దాన్నే అడ్వెంచరస్ గా ఉంటుందని, దీన్నే పరిస్థితులను బట్టి నడుచుకోవడం అని అంటారు. సమ్ టైమ్స్ తప్పదు. సరే, ముందు విఠల్ ఎయిర్పోర్ట్లో దిగగానే నేను నాగవల్లి మనిషిగా వాడికి పరిచయం అవ్వాలి. అక్కడి నుంచి మన ఆట మొదలు పెట్టాలి. ఏమంటావు? నేనేమంటానో తర్వాత, కానీ ముందు తమరు ఈ కాఫీ తీసుకోండి. కాఫీ?
ఉదయాన్నే శ్రీవారికి నా చేత్తో కాఫీ ఇస్తే మరింత చురుగ్గా ఆలోచించి ఆ విఠల్ గాన్ని ఈజీగా బురుడి కొట్టిస్తారని. తీసుకోండి. కాఫీ వేడిగా ఉన్నప్పుడు తాగినప్పుడే బాగుంటుంది. ఒట్టి కాఫీయేనా? ఇలా వేడిగా స్వీకరించేవి ఇంకా బోల్డ్ ఉన్నాయనుకుంటా. కన్నయ్య, నిన్ను ముందు ఈ కాఫీ సంగతి చూడు. మిగతా వాటి సంగతి చూడ్డానికి ఇంకా చాలా టైం ఉంది. తీసుకో. మ్మ్హ్. ఆ, నువ్వు తాగిస్తే ఓకే. కాఫీతో సరసాలాడితే మూతి కాలుతుంది. నువ్వే తాగు. హా, ఏం చేద్దాం, తప్పదు కదా. వావ్, ఏంటి చైత్ర ఈ కాఫీ సువాసన? ముక్కుకి మోక్షం లభించినట్టు ఒక రేంజ్లో ఉంది. టేస్ట్ మాత్రం అవసరం. ఒక పని చేయి, ఇక మీదట కాఫీయే కాదు, ఫుడ్ కూడా నీ చేతులతోనే వండి నాకు వడ్డించాలి, అప్పుడప్పుడు తినిపించాలి కూడా. అబ్బో, శ్రీవారికి ఆశలున్నంత విరివిగా ఈ ఇంట్లో అవకాశాలు కూడా ఉంటే ఎంతో బాగుండేది. అమ్మేదైనా అంటుందనే కదా, అమ్మకి తెలియకుండా ఏదోలా మేనేజ్ చేయి, సరిపోతుంది కదా. ఎలా మేనేజ్ చేసినా విషయం అత్తయ్య గారికి తెలిసిన రోజు మనం తప్పు చేశామని తల దించుకోవాల్సిందే కదా. కన్నయ్య, మన జీవితం ఉన్నంత వరకు పొందవలసిన ఆనందాన్ని ఇలా క్షణికమైన సంతోషాలుగా మార్చుకోవడం నాకిష్టం లేదు. అందుకే మన మనసులో ఎన్ని కోరికలు పుట్టినా వాటిని అదే మనసు లాకర్లో భద్రంగా దాచుకుందాం. సరేనా? సరే, ఏం చేస్తాం, నువ్వెలా చెప్తే అలా. నేను మాత్రం ఈ కాఫీ తాగుతూ జీవితాంతం ఆహా ఎంత కమ్మగా ఉంది అని ఫీల్తో ఎంజాయ్ చేస్తూ ఉంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.